డివిజన్లోని రైతు సోదరులందరికీ నమస్కారము. మనకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల క్రమం మొన్న 19వ తారీఖు రోజు ఈ సీజన్కి సంబంధించి వడ్ల కొనుగోలుకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఆదేశాల క్రమం మార్చి 20వ తారీఖు నుంచి ధాన్య సేకరణ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పిఎస్సిఎస్, అదేవిధంగా డిసిఎంఎస్, ఐకేపీ, తర్వాత మిప్మా, ఈ 4 ఏజెన్సీల ద్వారా మనకి ధాన్యం సేకరించడానికి కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 20వ తారీఖు నుంచి మనకి వడ్ల సేకరణ చేసుకోవడానికి సెంటర్స్ అన్ని కూడా ఆపరేషన్లకు రావడం జరుగుతుంది. అక్కడ ఆ ప్రాంతంలో వరి కోతలు జరిగినటువంటి ఆధారంగా సెంటర్స్ క్రమేణీ అవసరాన్ని బట్టి ఓపెన్ చేసుకుంటూ పోతారు. మనకి ఆర్మూరు నియోజకవర్గానికి సంబంధించి 85 సెంటర్స్ లో సన్న రకం వడ్లు మనం కొనుగోలు చేయడానికి, అదేవిధంగా 25 సెంటర్స్ దొడ్డు వడ్లు కొనుగోలు చేయడానికి మొత్తం 110 సెంటర్స్ ని జిల్లా కలెక్టర్ గారు మంజూరు చేయడం జరిగింది, కొనుగోలు సెంటర్స్ ని. అదేవిధంగా బాల్కొండ కాన్స్టిట్యున్సీ కి సంబంధించి 94 సెంటర్లలో సన్న వడ్లు కొనుగోలు చేయడానికి, అదేవిధంగా 69 సెంటర్లలో దొడ్డు వడ్లు కొనుగోలు చేయడానికి సెంటర్స్ అనేటువంటి ఓపెన్ చేయడానికి అనుమతి ఇవ్వడం అనేటువంటి జరిగింది. మొత్తం డివిజన్ లో ఉన్నటువంటి 13 మండలాల్లో 2 కాన్స్టిట్యున్సీలు మరియు వీటిల్లో 163 మొత్తం 273 సెంటర్స్ ను ఓపెన్ చేస్తున్నాము. అందులో సన్నాలకు సంబంధించి 179, దొడ్డు వడ్లకు సంబంధించి 194 సెంటర్స్ ని, మొత్తం 273 సెంటర్స్ ని మనం ఓపెన్ చేస్తున్నాము. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారము అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్ ఆధారంగా సన్న వడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మన ట్యాబ్ లో ఎంట్రీ చేస్తే ప్రభుత్వం గత సీజన్ లో ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా బోనస్ అనేటువంటి ఏదైతే ఉందో అది వర్తింప చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ఉన్నటువంటి FAQకి వచ్చేటువంటి ధాన్యాన్ని ఈ సెంటర్స్ తీసుకొచ్చి వాళ్ళ యొక్క ధాన్యాన్ని పండించినటువంటి పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధరను ప్రభుత్వం నుంచి పొందాల్సిందిగా కోరుతూ సెంటర్స్ కి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా రైతులకు సహాయం చేస్తారు. అదేవిధంగా మనకి రాబోయేది ఎండాకాలం కాబట్టి రైతులకు కావాల్సినటువంటి తాగునీరు కానీ, షేడ్ కానీ, తర్వాత రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి గన్ని బ్యాగులు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, విన్నాలటువంటి కానీ అన్ని ఏర్పాట్లన్నటువంటి చేయడం జరిగింది. సో రైతులు సహకరించి కొనుగోలు కేంద్రాల్లో వారి యొక్క ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను.